ఆ రోజు 20వ తేదీ ఫిబ్రవరి 20వ తేదీ ఒక బీసీ నాయకుడు చిన్న ఎవరైతే ఉన్నారో మన మీద దాడి చేశారని కేసు పెట్టడం కోసం మేము గన్నవరం వెళ్ళాం. నిజంగా మేము కేసు పెట్టాకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పట్టాభి గారు స్టేషన్ దగ్గరికి వచ్చారు. మేము ఈ లోపల స్టేషన్ దగ్గర ఉండగానే కార్యాలయం మీద దాదాపుగా 100-150 మంది దాడి చేశారంటే మేము అందరం అక్కడికి బయలుదేరాం. 20-25 మంది ఉండే పట్టాభిని చూడటమే అటాక్ చేయాలని వచ్చారు. పట్టాభి అనుకోకుండా అదృష్టం కొద్దీ ఆయన ఆ కారు ఉండటం వల్ల వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్లిపోయారు. నిజంగా ఆ రోజు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, కారులను ధ్వంసం చేశారు. మా కారులన్నింటిని కూడా మా మీద దాడులు చేసి మా మీద ఆ రోజు కేసులు పెట్టారు. అభవం శుభం తెలియనటువంటి వ్యక్తులు, చదువుకున్న పిల్లలు అందుట్లో పెట్టారు. ఒక మహిళ లక్ష్మిని ఆ రోజున గాయమయ్యేటట్టు కొట్టారు. కళ్యాణి నిన్ను ఇబ్బందులు పెట్టారు. రమ్య మహిళలను కూడా చూడకుండా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. 40 మంది పైచులకు మీద అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు దీనికి అంతటి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రజావేదికతో మొదలుపెట్టి జాతీయ కార్యాలయం మీద దాడి చేయించారు. అదేవిధంగా గన్నవరం కార్యాలయం మీద దాడి చేశారు, గుడివాడ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ రోజున ఈ దాడులన్నిటికీ ఎవరు దీనికి ప్రోత్సహించింది? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజునే గనక జరగకుండా చూసి ఎక్కడైనా దేశంలో కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి దీనికి ఆద్యుడు. ఈ చూసి కొంతమంది జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఏమైందండి, ఆయన ప్రమోషన్ ఇచ్చాడు. దాంతో ఇంకా హత్యలు మానభంగాలు చేయటం మొదలెట్టారు ఈ రాష్ట్రంలో. ఆఖరికి చిన్నపిల్లవాడు అమర్నాథ్ గౌడ్ని కూడా ఎంత కీచకంగా చంపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి ధ్వంసం చేయటం కానీ, దాడులు చేయటం కానీ, హత్యలు చేస్తే ఆనందపడ్డాడు. ఇవాళ ఇంకేదో నీతులు చెప్తే పోలీసుల గురించి చెప్తా ఉన్నారు. మరి డీజీపీ కార్యాలయం ఎక్కడే ఉందగా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన ఆ రోజున దాడి చేసినప్పుడు మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు పోలీస్ వ్యవస్థ నీకు గుర్తు రాలేదా? లా అండ్ ఆర్డర్ అని చెప్పావు. ఎంతమంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారు? పల్నాడు జిల్లాలో బోండా ఉమా గారు, గద్దె బుద్ధ వెంకన్న గారు, మా పారాకిషోర్ గారు వెళ్ళినప్పుడు పట్టపగలు దాడి చేస్తే అతనికి చైర్మన్ ఇచ్చాడు. ఏంటి ఇవాళ ఈయన నీతులు చెప్తే పైగా అన్నం గురించి చెప్తా ఉన్నాడు. అంటే దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, ధ్వంసం చేసిన వాళ్ళు అందంగా కనపడ్డారా? ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని ఆయన సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రికి ఈ రోజున ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇతను చేసినటువంటి ధ్వంసానికి మొత్తం కూడా ఈ రోజున ఎన్నో కష్టాలు పడతా ఉన్నాడు ఆయన. అంటే మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎక్కడైనా మేము వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక దాడి చేశాం మేము? ఎక్కడైనా ఎవరి మీద అక్రమ కేసులు మేము పెట్టామా? కొన్ని ఏ కార్యాలయం మీద దాడి చేశామా? ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ రాష్ట్రం ఏంటి, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ దాడులు వీటి గురించి ఆలోచిస్తారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం కూడా, చాలా మంది కార్యకర్తలకి వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్న అసంతృప్తి కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తిగా అలాంటివి మనకొద్దు. మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం. సమయం వచ్చినప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతాని చెప్పి ఈ రోజు చట్టంలో చిక్కుకున్నారు కాబట్టి వీళ్ళు జైలుకి వెళ్ళారు. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసినట్టు అక్కడ రాసే ఉంటుంది, ఆ ఎవడన్నా జైలుకి వెళ్లాల్సిందే. ఓకే, ఇది పరిస్థితి. మేము ఎవరన్నా రాజకీయ ఈరోజు టీడీపీ నేతలు విడుదల చేసిన సాక్ష్యాలు అత్యంత కీలకమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వలంనేని వంశీ సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ని, అంటే అక్కడ హైదరాబాద్లో ఆ లిఫ్ట్లో ఆయన్ని తీసుకెళ్తున్న విజువల్స్ అన్నింటిని కూడా కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయితే కలిగిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.